జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మనోధైర్యం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఎవరైతే చక్కని ధ్యాన సాధన ద్వారా మనసును నిశ్చలము చేయుటకు ప్రయత్నిస్తారో వారి మనసు క్రమముగా ఆవేశకావేశములను వదలి రాగద్వేషములను వదలి స్వాధీనమవుతుంది. ఎల్లప్పుడూ శాంతముగా ఉండే మనసు అనవసర విషయములలో తలదూర్చి ఆవేశం పొందదు. ఎల్లవేళలా ఎందు ప్రశాంతముగా ఉంటూ స్నేహితుని వలె బంధువు వలె ప్రవర్తిస్తుంది. తగిన ధ్యాన సాధన చెయ్యకుండా అసంబద్ధముగా ఉండే మనసు వ్యతిరేక భావములతో ఎండిపోతుంది. ఇటువంటి మనసు ప్రతి విషయానికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ శత్రువుగా మారి శత్రువు వలె పనిచేస్తుంది. ధ్యాన సాధన సత్ప్రవర్తనల వలన మనసును జయించినవాడు సదా శాంతియుతముగా ఉంటాడు. ఎటువంటి పరిస్థితులు తారసపడినను మనశ్శాంతిని కోల్పోడు. మనోధైర్యంతో వాటిని ఎదుర్కొని అధిగమించగలడు. జై శ్రీమన్నారాయణ.